కాళ్ళ లిగమెంట్ టేర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏసీఎల్ టేర్ అని ఇటువంటివి అయిన తర్వాత ఏదో ఆపరేషన్లకి దిగాల్సి వస్తుంది. అయితే ఇటువంటివి అవ్వకూడదు అంటే ప్రివెంటివ్ మెజర్స్ కొన్ని ఉన్నాయండి. ఖచ్చితంగా ఏదైనా వర్కౌట్ కానీ ఏదైనా చేయాలి అంటే వార్మప్ ఉండాలి. వార్మప్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసిన తర్వాతే ఏదైనా రన్నింగ్ లోని కానీ జాగింగ్ లోకి కానీ ఏదైనా గేమ్ లోకి కానీ దిగాల్సి ఉంది. సెకండ్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అన్నాం, లేకపోతే గ్లూటియల్ మజిల్స్, ఈ బ్యాక్ మజిల్స్ కానీ థై మజిల్స్ కానీ ఫ్రంట్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ హ్యామ్స్ట్రింగ్స్ కానీ వీటిని బాగా స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తే అది నీకి బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్ మజిల్స్ ఉన్నాయో నీ సపోర్ట్ అన్నది కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. థర్డ్ వచ్చేటప్పటికి ల్యాండింగ్ అండి. ల్యాండింగ్ చాలా మంది ఇలా ఎగురుతారు కానీ ల్యాండింగ్ ఆ షాక్ అబ్జార్బర్స్ లాగా కొద్దిగా నీస్ ని బెండ్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని స్టిఫ్ గా ఇలా స్ట్రైట్ గా ల్యాండ్ అయిపోకూడదు అనమాట. అలానే ల్యాండ్ అయినప్పుడు కూడా టో మీద ల్యాండ్ అవ్వాలి, హీల్ మీద బేస్ అయిపోకూడదు. ఇటువంటి కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్ వచ్చేటప్పటికి ఫుట్వేర్ ఎటువంటి తీసుకుంటున్నారు, ఎటువంటి సర్ఫేస్ లో మీరు వాడుతున్నారు అది అన్నది చూసుకోవాలి. కొన్ని సర్ఫేసెస్ కి రిలేటెడ్ గా ఉండే ఫుట్వేర్ మాత్రం కొన్ని సర్ఫేసెస్ కే పనిచేస్తుంది. అంటే గ్రిప్ ఎక్కువ ఉన్న ఫుట్వేర్ గానీ వేసుకున్నారు అంటే మూమెంట్ అరెస్ట్ అయ్యి సడన్ గా నీ అన్నది ట్విస్ట్ అయ్యి ఈ ఏసీఎల్ టేర్లు కానీ ఇవి జరగచ్చు. కాబట్టి ఏ సర్ఫేస్ కోసం డిజైన్ చేసిన ఫుట్వేర్ అటువంటి సర్ఫేస్ లోనే యూజ్ చేస్తే మీకు ఇటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇంకా మిగతాది వచ్చేటప్పుడు బ్యాలెన్స్ స్టెబిలిటీ ట్రైనింగ్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. సింగిల్ లెగ్ లో నిలబడడం అలాంటి బ్యాలెన్సింగ్ డ్రిల్స్ అన్ని కానీ చేశారు అంటే ఎప్పటికీ కూడా మీరు ఇటువంటి ప్రమాదాల్లో పడరు అనమాట. మీరైతే స్పోర్ట్స్ గానీ ఏమన్నా ఆడుతున్న స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇంకా కూడా కేర్ తీసుకోవాలి. నేను చెప్తుంది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. వార్మప్ అన్నది చాలా మస్ట్. అలానే థై లెగ్ ఎక్సర్సైజ్ లెగ్ వర్కౌట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ మజిల్స్ ఉంటేనే నీ సపోర్ట్ అన్నది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.